ఏంట్రా నువ్వు? ఇప్పుడు నిజం చెప్పి మా ఇద్దరిని విడదీస్తావా? చూడు, నేనిందులో ఇన్వాల్వ్ అయ్యానన్న విషయం నా కూతురికి తెలిస్తే తట్టుకోలేదు, నన్ను అసహించుకుంటుంది. ఓహో, అలాగని నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నావనుకో చంపేస్తా. ఆహా, ఇంత చెప్పిన తర్వాత అడ్వాంటేజ్ తీసుకోకుండా ఎలా ఉంటాం? నువ్వు మా నాన్నకు ఫోన్ చేసి మా పెళ్లికి ఒప్పునా అని చెప్పు, హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేనెందుకు చెప్పాలరా? దివ్య, ఫోన్ చెయ్. హలో హలో నాన్న, అంకుల్ మీకు ఫోన్ చేయమన్నారు, ఏదో మాట్లాడతారంట. ఇదిగో. హలో, ఏమండే మీరు చేశారా ఆడు చేయించాడా? ఏదో ఒకటి. ఇంతకీ మీరు పెళ్లికి ఒప్పుకున్నట్టేగా? ఎవడా ఒప్పుకుంది? రానా? దివ్య, ఒప్పుకున్నా. సరే, అయితే మీరు యూరోప్ నుంచి రాగానే వెంటనే పెళ్లి పెట్టేసుకుందాం. మేం యూరోప్ లో లేం రా, ఆఫ్రికాలో ఉన్నాం. ఎందుకు అక్కడ? పిచ్చెక్కి. అర్థమైంది, మా వాడి మీద మీరు బాగా కోపంగా ఉన్నట్టున్నారు. దీన్ని కోపమనరు, నరకమంటారు. వాడు నచ్చేదాకా అలాగే ఉంటుంది, నచ్చిన తర్వాత స్వర్గంలా ఉంటుంది. వీడు ఎప్పటికీ నచ్చడు. ముందు నేను అలాగే అనుకున్నాను, కానీ వాడు నచ్చటం మొదలు పెట్టాక ఎంత నచ్చుతాడంటే అంత నచ్చుతాడు. ఆపుతావా నీ భజన? నచ్చాక నువ్వే ఆపుతావు. ప్రస్తుతం నేను ఆపా. పద. రే నువ్వుట్రా. నన్నా? నిన్నేరా. ఫాదర్ మీరు వెళ్ళండి. ఏంట్రా? నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నేనేం చేశాను? మీ అమ్మాయిని మా ఫాదర్కి ఇచ్చి పెళ్లి చేయాలనే నీచపు ఆలోచన నీకు ఎలా వచ్చింది? నాకా? నీకే. ఆయన బతుకేదో ఆయన బతుకుతున్నాడు. లేనిపోయిన ఆశలు రేకెత్తించి మళ్ళీ అతని జీవితాన్ని నాశనం చేయొద్దు. మీ అమ్మాయికి వేరే సంబంధాలు చూసుకోండి. మా ఫాదర్ని వదిలేయండి. ఈ ఫాదర్ గోలేంట్రా? అఫ్ కోర్స్ ఆయన కూడా ఫాదర్లా బిహేవ్ చేయట్లేదు అనుకోండి. పెద్దోడు నీకైనా బుద్ధి ఉండాలిగా. రే, ఇంకొక మాట మాట్లాడమంటే చంపేస్తా. పోరా, పో. ఓహో, నువ్వు ఫిక్స్ అయ్యావన్నమాట. ఓకే, ఆ ప్రభువే చూసుకుంటాడు. డాడీ వస్తున్నా. కారు ఇక్కడే ఉందంటే వాళ్ళ చుట్టుపక్కలే ఉండుంటారు. గో అండ్ సర్చ్. జాన్సన్, ఇది మనకు కొత్త ఎక్స్పీరియన్స్ కదా? కొత్త ఎక్స్పీరియన్స్ కాదు, చెత్త ఎక్స్పీరియన్స్. ఫాదర్, మీ కాన్సన్ట్రేషన్ పాప మీద కాదు, చేప మీద పెట్టండి. ఆకలితో చస్తున్నాం ఇక్కడ. తీసుకోండి. ఏంటండి ఇది? ఇంత చిన్న చేప ఇంతమందికి ఎలా సరిపోద్ది? కొంచెం పెద్దది పట్టండి. ఎలా కనిపిస్తున్నాను నీకు? ఎందుకు సార్ పెద్దానికి అట్లా అరుస్తారు? మీకు మెంట్ల నీటి చెప్పాడు, చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. డాడీ, వాడు నన్నే చూస్తున్నాడు. నన్నేం చేయమంటావు? నువ్వు చూడకప్పుడు వాడు చూస్తున్నట్టు నీకు తెలీదు. ఇంకా వీటితో జర్నీ కష్టం. సాయిబాబా, లైఫ్ లో ఫస్ట్ టైం మర్డర్ చేస్తున్నా, కొంచెం కోఆపరేట్ చేయి. ఈ పండుతో